విద్యుత్ పరికరాలు సక్రమంగా పనిచేయడానికి మరియు ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం వాటిని కొన్ని పరిమితులలో పనిచేసే విధంగా రూపొందిస్తారు. వీటిని రేటింగ్స్ అని అంటారు. ఈ రేటింగ్స్ ఆ పరికరం యొక్క పనితీరును చెబుతాయి. అయితే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ మాత్రం కేవీఏలోనే ఉంటుంది. దీనికి గల కారణాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎలక్ట్రికల్ పవర్ను ఒక సర్క్యూట్ నుంచి మరొక సర్క్యూట్కి మార్చడం. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అంటే అది ఎంత విద్యుత్ భారాన్ని తట్టుకోగలదో తెలియజేస్తుంది. ఈ రేటింగ్ మనకు కావాల్సినంత విద్యుత్ శక్తిని బదిలీ చేయడానికి ఎంత వోల్టేజ్ మరియు కరెంట్ అవసరమో వివరిస్తుంది. పవర్ మరియు వోల్టేజ్ రేటింగ్ను బట్టి కరెంట్ను లెక్కిస్తారు. వోల్టేజ్ కరెంట్ విలువల ఆధారంగా ఎంత సైజు ఉన్న కండక్టర్లు వాడాలి, ఎంత ఇన్సులేషన్ వాడాలి అనే విషయాలు తెలుస్తాయి. దీనిని ఆధారం చేసుకొని ట్రాన్స్ఫార్మర్ యొక్క సైజ్ మరియు దాని ధర డిసైడ్ అవుతాయి. సాధారణంగా ప్రతి ఎలక్ట్రికల్ పరికరానికి రేటింగ్ అది ఉపయోగించుకునే ఎలక్ట్రికల్ పవర్ ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ ట్రాన్స్ఫార్మర్ మాత్రం కొంచెం స్పెషల్ ఐటమ్. ఇది లోడ్ కాదు, అంటే ఎలక్ట్రికల్ పవర్ను ఇది లోడ్ వలె ఉపయోగించుకోదు. జస్ట్ పవర్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తుంది. అందుకే దీనికి రేటింగ్ ఎలా ఇవ్వాలి అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఎటువంటి పవర్ను ఉపయోగించుకోకపోయినా అది ఒక సాధారణ విద్యుత్ పరికరం కావడం వలన దానిలో పవర్ లాసెస్ అనేటివి సర్వసాధారణంగా ఉంటాయి. అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ గుండా ప్రవహించినప్పుడు రెసిస్టెన్స్ కారణంగా కొంత పవర్ లాస్ అవుతుంది. దీనినే కాపర్ లాస్ అని అంటాం. అదేవిధంగా వోల్టేజ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ కోర్ వద్ద మరికొంత పవర్ లాస్ ఉంటుంది. దీనిని కోర్ లాస్ అని అంటాం. ఇలా నష్టపోయిన పవర్ని ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించుకుంది అని భావించి ఈ నష్టాలను ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ నిర్ణయించేటప్పుడు పరిగణలోకి తీసుకొని రేటింగ్ను వోల్ట్ యాంపియర్లో ఇస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించి అధిక మొత్తంలో విద్యుత్ను బదిలీ చేస్తుంటాం. అందువలన వాటి విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి రేటింగ్ను కిలో వోల్ట్ యాంపియర్లో సూచిస్తారు. ఇక్కడ కే అంటే కిలో, దీని విలువ 1000కి సమానం. ట్రాన్స్ఫార్మర్లు అన్ని రకాల లోడ్స్కు పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. కిలో వాట్ కేవలం యాక్టివ్ పవర్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వోల్ట్ యాంపియర్ యాక్టివ్ పవర్ మరియు రియాక్టివ్ పవర్ రెండింటినీ రిప్రజెంట్ చేస్తుంది. రేటింగ్ వోల్ట్ యాంపియర్లో ఇవ్వడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనల్ ఎండ్ కస్టమర్ ఉపయోగించే లోడ్ ఏంటో మనకు తెలియదు. అది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కావచ్చు, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కావచ్చు. ఏ టైప్ ఆఫ్ లోడ్ యూజర్ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసినప్పటికీ సేఫ్గా మనం పవర్ని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఒకవేళ రేటింగ్ కిలో వాట్లో ఇచ్చినట్లయితే పవర్ ఫ్యాక్టర్ కారణంగా నిర్దేశించిన కరెంటు కంటే ఎక్కువ మొత్తంలో కరెంటు ప్రవహించి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ తీసుకొని అర్థం చేసుకుందాం. ఉదాహరణకు 10 కిలో వోల్ట్ యాంపియర్స్ 100 వోల్ట్ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసి కస్టమర్కు ఇచ్చామనుకుందాం. ఈ రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ 100 యాంపియర్స్ కరెంట్ను తీసుకుంటుంది. ఈ 100 యాంపియర్స్కు తగినట్లుగా వైర్ సైజు మరియు ఇన్సులేషన్ను వాడుతారు. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వోల్ట్ యాంపియర్లు ఉండడం వలన అది యాక్టివ్ పవర్ మరియు రియాక్టివ్ పవర్ను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కరెంటు పైన ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే వోల్ట్ యాంపియర్ రేటింగ్ పవర్ ఫ్యాక్టర్ పైన ఆధారపడదు. దీని కారణంగా ట్రాన్స్ఫార్మర్కు ఏ రకమైన లోడ్ కనెక్ట్ చేసినప్పటికీ లోడ్ ప్రభావం ట్రాన్స్ఫార్మర్లో ప్రవహించే కరెంటు పైన ఉండదు. దీని కారణంగానే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కేవీఏలో ఉన్నప్పుడు వైర్ల గుండా నిర్దేశించిన పరిమితుల లోపలే కరెంట్ అనేది ప్రవహిస్తుంది. అదే ట్రాన్స్ఫార్మర్ను 10 కిలో వాట్స్ పవర్ రేటింగ్తో తయారు చేసినట్లయితే అది కూడా 100 యాంపియర్స్ కరెంట్ను తీసుకుంటుంది. అయితే కిలో వాట్ పవర్ రేటింగ్ పవర్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లోడ్ కనెక్ట్ చేయబడితే ఎటువంటి సమస్య ఉండదు. కరెంట్ నిర్దిష్ట పరిమితుల్లోనే ప్రవహిస్తుంది. కానీ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కలిగిన లోడ్స్ కనెక్ట్ అయినప్పుడు లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కారణంగా నిర్దేశించిన కరెంట్ కంటే ఎక్కువ మొత్తంలో కరెంట్ ప్రవహిస్తుంది. మొదటిలో మనం ట్రాన్స్ఫార్మర్ను డిజైన్ చేసేటప్పుడు 100 యాంపియర్స్ కరెంట్ విలువలను తట్టుకునే విధంగా వైర్ సైజ్లను డిజైన్ చేశాం. కానీ లాగింగ్ లోడ్ కారణంగా పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో కరెంటు ప్రవహించడం వలన ఆ వైర్ల వద్ద ఎక్కువ మొత్తంలో వేడి ఉత్పత్తి అయ్యి వైరింగ్ మొత్తం కాలిపోతుంది. ఈ విధంగా మనం కస్టమర్కు 10 కిలో వాట్స్ ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసి ఇచ్చినప్పటికీ అతను కూడా 10 కిలో వాట్స్ లోడ్ మాత్రమే కనెక్ట్ చేసిన ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా పనిచేయకుండా కాలిపోయింది. కస్టమర్కు మనం ఇచ్చిన వాగ్దానం భంగం చేసినట్లు అవుతుంది. ఈ రకంగా కొన్ని లీగల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువలన ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎప్పుడూ వోల్ట్ యాంపియర్లోనే ఉంటుంది.
ట్రాన్స్ఫార్మర్ సేఫ్గా పనిచేయడానికి దాని రేటింగ్ ఎప్పుడు వోల్ట్ యాంపియర్లోనే ఇస్తారు. అలా కాకుండా కిలో వాట్లో ఇచ్చినట్లయితే లాగింగ్ లోడ్ కారణంగా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎప్పుడు కిలో వోల్ట్ యాంపియర్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.